ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన మెదడుని ఎందుకు దొంగిలించారో మీకు తెలుసా? 1955లో ఐన్‌స్టీన్ అనారోగ్యంతో మరణించిన తర్వాత పోస్ట్‌మార్టం సమయంలో పాథాలజిస్ట్ అయిన థామస్ హార్వే ఆయన మెదడును రహస్యంగా తీసుకున్నాడు. ఆ మెదడును సుమారు 240 చిన్న భాగాలుగా కట్ చేసి వివిధ దేశాల్లో ఉన్న న్యూరాలజిస్టులు మరియు సైంటిస్టులకు పరిశోధన కోసం పంపించాడు. పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఐన్‌స్టీన్ మెదడు సాధారణ మనిషి మెదడుతో పోలిస్తే కొంచెం తక్కువ బరువు ఉన్నప్పటికీ అందులోని లోయర్ పెరిటల్ లోబ్ సుమారు 20% పెద్దదిగా ఉన్నట్టు గుర్తించారు. ఐన్‌స్టీన్ మెదడులో సుమారు 17% ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయటంలో మరియు ప్రాసెస్ చేయటంలో ఈ న్యూరాన్స్ చాలా ముఖ్యమైనవి. అందుకే ఐన్‌స్టీన్ మెదడు అసాధారణంగా పనిచేసి ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ అమెరికాలోని మెటర్ మ్యూజియంలో ఆ మెదడు భాగాల్లో కొన్ని ప్రదర్శన కోసం ఉంచబడ్డాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.